హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ వడ. పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇట్లా నేను చెప్పే విధంగా ఈజీగా వడలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ వడలు చేయడానికి ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 కప్పుల పేలాలని తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు పెట్టుకుంటే ముద్దలాగా అయిపోతాయి. జస్ట్ 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. టూ మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్ని పిండుకొని తీసుకోవాలి. ఇట్లా వాటర్ అన్ని పిండుకున్న పేలాలని తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ బియ్య పిండిని వేసుకోవాలి. కొన్ని నువ్వులను వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ 1/2 స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయింది అంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు పిండి గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోండి, లేదంటే వాటర్ అవసరం లేదు. చూడండి, ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకొని వడల్లాగా చేసుకోవాలి. ఇట్లా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ వడల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా అన్ని వడలని చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వడల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వడల్ని వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇవి ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లా నేను చెప్పిన విధంగా వడలని మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.